इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 10 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డే 9 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం రికర్షన్ అంటే ఏంటి, అలాగే 2 ఎగ్జాంపుల్స్ని అయితే మనం రికర్షన్ యూస్ చేసుకొని సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు ఈ డే 10 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం ఇంకా 3 మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో వాటిని మనం రికర్షన్ యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం పాలిండ్రోమ్ని ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ రికర్షన్ యూస్ చేసి అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిండ్రోమ్ అంటే ఏంటి? సో మనం ఒక నెంబర్ని రివర్స్లో రాసుకున్నా కూడా అది మన నెంబర్కి ఈక్వల్ అయితే దాన్ని మనం పాలిండ్రోమ్ అంటాం. ఎగ్జాంపుల్ 121, దాన్ని రివర్స్లో రాసుకున్నా కూడా మనకు 121 వస్తుంది కాబట్టి అది మనకు పాలిండ్రోమ్. సో మనం ఫస్ట్ మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుందాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో నెక్స్ట్ నేను మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను ఒక 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నా, నంబర్ ఇంకా సమ్ని. సో ఇంట్ నంబర్ కమా సమ్ సెమీకాలన్. సో ఇక్కడ నంబర్ వేరియబుల్ ఎందుకంటే మనము ఆ వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకొని అది పాలిండ్రోమ్ కాదని చెప్పి చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ ఆర్ నాట్. సో నేను ఒక నెంబర్ని తీసుకుంటా యూజర్ దగ్గర నుండి, అది తీసుకొని నేను ఇక్కడ మన నెంబర్ వేరియబుల్కి అసైన్ చేసుకుంటా. సో అందుకోసం అని చెప్పేసి నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. స్కాన్ఎఫ్ %d, యాంపర్సన్ నంబర్ సెమీకాలన్. సో ఇప్పుడు మనకి నెంబర్ యొక్క వాల్యూ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మన ఫంక్షన్ని రాసుకుందాం, రికర్సివ్ ఫంక్షన్ని. సో నేను ఫంక్షన్ ఏమో చెక్ పాలిండ్రోమ్ అని తీసుకుంటున్నా. ఇంట్ చెక్ పాలిండ్రోమ్ ఇంట్ నంబర్ కర్లీ బ్రేసెస్. సో మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం, లోపల మన స్టేట్మెంట్స్ కూడా రాసుకుందాం. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నా, స్టాటిక్ వేరియబుల్ని. స్టాటిక్ ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0 సెమీకాలన్. సో మన వేరియబుల్ సమ్ అనేది స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం మన ప్రీవియస్ వీడియోలో. సో మన రికర్సివ్ ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి ఒక బేస్ కండిషన్ అనేది ఉండాలి. సో అది నేను ఇఫ్ స్టేట్మెంట్లో రాసుకున్నా, ఇఫ్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి. సో ఒకవేళ నెంబర్ 0కి ఈక్వల్ కాకపోతే ఈ స్టేట్మెంట్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఒక వేరియబుల్ ఆర్ తీసుకున్నా, ఆర్ ఈక్వల్స్ టు నంబర్ మోడ్లో 10. సో మన ఆర్ అనేది మన రిమైండర్ అన్నట్టు. నెక్స్ట్ నేను మన సమ్ వేరియబుల్ తీసుకొని సమ్ ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ ఆర్ చేస్తున్నాం సెమీకాలన్. దాని తర్వాత మన చెక్ పాలిండ్రోమ్ ఫంక్షన్ని రికర్సివ్గా కాల్ చేస్తున్నా. సో చెక్ పాలిండ్రోమ్ నెంబర్ డివైడెడ్ బై 10. సో ఇప్పుడు మన ఈ కోడ్ని మనం అర్థం చేసుకుందాం. సో ఆర్ ఈక్వల్స్ టు నంబర్ మోడ్లో 10, సమ్ ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ ఆర్, చెక్ పాలిండ్రోమ్ ఆఫ్ నెంబర్ బై 10. సో ఇది ఏంటని చెప్పేసి మనము దీన్ని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ నేను అంతా కూడా కమెంట్ బాక్స్లో రాసుకున్నాం, మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేసుకుని ఇక్కడ నేను. సో ఫస్ట్ మనం నెంబర్ 121ని తీసుకుంటే మనకు అక్కడ రిమైండర్ వస్తుంది ఆర్ ప్లేస్లో. సో రిమైండర్ వచ్చేసి మనకు 1. దాంతో మనం సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సమ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 10 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ స్టెప్లో మనం చెక్ పాలిండ్రోమ్ రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఇప్పుడు మనకు నెంబర్ డివైడెడ్ బై 10 అంటే నెంబర్ 12. సో 12 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మన కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్లోకి పోతాం. ఇప్పుడు రిమైండర్ 2 వచ్చింది. నెక్స్ట్ మన సమ్ వాల్యూ వచ్చేసి 12, సమ్ ఇంటూ 10 ప్లస్ ఆర్ కాబట్టి. సో 1 ఇంటూ 10 ప్లస్ 2 12. దాని తర్వాత మళ్ళీ మన ఫంక్షన్ని కాల్ చేస్తాం రికర్సివ్గా. సో చెక్ పాలిండ్రోమ్ ఆఫ్ 12 బై 10. సో ఇప్పుడు మన నెంబర్ వాల్యూ వచ్చేసి 1. సో 1 నాట్ ఈక్వల్స్ టు 0. సో మన కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ మన రిమైండర్ సమ్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. రిమైండర్ ఈక్వల్స్ టు 1, సమ్ ఈక్వల్స్ టు 121. సో ఇదేంటంటే బేసికల్లీ మన నెంబర్ని రివర్స్ ఆర్డర్లో రాసుకుంటున్నాం. సో ఇదంతా కూడా దానికి కోడ్. సో స్టెప్ 4లో ఏమవుతుంది, నెంబర్ డివైడెడ్ బై 10 అంటే 1 డివైడెడ్ బై 10 0. సో నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 అనేది కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో అక్కడితో మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోద్ది. సో లాస్ట్ మనం రిటర్న్ చేసుకుందాం మన సమ్ వాల్యూని, రిటర్న్ సమ్ సెమీకాలన్. సో ఈ సమ్ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది అంటే మన నెంబర్ని రివర్స్ ఆర్డర్లో తీసుకుంటుంది బేసికల్లీ. సో అది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సమ్ ఈక్వల్స్ టు, సో నేను ఆ వాల్యూని కూడా ఇక్కడ నేను సమ్ వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నా. sum equals to check palindrome of numbers semicolon.
సో ఇప్పుడు నేను ఇఫ్ స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నా. ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు సమ్. సో దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ అనేది మన ఒరిజినల్ నెంబర్, సమ్ అనేది రివర్స్ ఆర్డర్లో వచ్చిన నెంబర్. సో మన ఒరిజినల్ నెంబర్ ఇంకా రివర్స్ ఆర్డర్లో రాసుకున్న నెంబర్ రెండు ఈక్వల్ అయితే అది మనకి ప్యాలిండ్రోమ్. సో అది నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాసుకుంటున్నా. పర్సన్ డి ఈస్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఒకవేళ అది ఈక్వల్ అయితే అది ప్యాలిండ్రోమ్ అని మనం ప్రింట్ చేస్తున్నాం. కమా నెంబర్ సెమీకాలన్. ఈక్వల్ కాకపోతే అది ప్యాలిండ్రోమ్ కాదని చెప్పేసి మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ పర్సన్ డి ఈజ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. పర్సన్ డి ఈజ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్ కమా నంబర్ సెమీకాలన్. సో మనం అంతా కోడ్ కూడా రాసేసుకున్నాం. సో మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో ఎర్రర్ వచ్చింది, సెమీకాలన్ మిస్ చేసినాం ఇక్కడ. సో మన కోడ్ని మళ్ళీ రన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక నెంబర్ని ఎంటర్ చేద్దాం. సో నేను 121 తీసుకున్నా. సో 121 మనం రివర్స్ ఆర్డర్లో రాసుకున్న సేమ్ కాబట్టి అది ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను 343 తీసుకున్నా. సో అది రివర్స్ ఆర్డర్లో కూడా 343 కాబట్టి అది కూడా మనకు ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో నెక్స్ట్ నేను 12 తీసుకున్నా. సో 12 రివర్స్ 21. సో నాట్ ఈక్వల్, నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో మనకు నాట్ ఏ ప్యాలిండ్రోమ్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఇదంతా బేసికల్లీ మనకు ప్యాలిండ్రోమ్ గురించి. సో మనం ప్యాలిండ్రోమ్ని రికర్సివ్ ఫంక్షన్ యూస్ చేసి ఎలా చేయాలని. సో నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి రికర్షన్ టెక్నిక్ యూస్ చేసి. సో అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన ఐడియల్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ parenthesis కర్లీ బ్రేసెస్ ఇంట్ సమ్ కమా n సెమీకాలన్. సో ఇక నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకొని మన n యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో యూజర్ దగ్గర నుండి ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n కాలన్ న్యూలన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ పర్సన్ డి కమా యాంపర్సన్ n సెమీకాలన్. సో మన n యొక్క వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన రికర్షన్ ఫంక్షన్ని రాసుకుందాం మన సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ సమ్ అని తీసుకున్నా. ఇంట్ గెట్ సమ్ ఆఫ్ ఇంట్ n కర్లీ బ్రేసెస్. సో నేను స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో స్టాటిక్ వేరియబుల్ గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో నేను స్టాటిక్ ఇన్ సమ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నా. నెక్స్ట్ నేను మన కండిషన్ని రాసుకుంటున్నా. n గ్రేటర్ దెన్ 0 అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఆ కండిషన్ అనేది ట్రూ అయితే సమ్ ప్లస్ ఈక్వల్స్ టు n ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత నేను మళ్ళీ మన ఫంక్షన్ని రికర్సివ్గా కాల్ చేస్తున్నా. గెట్ సమ్ ఆఫ్ n-1 సెమీకాలన్. సో ఇది మన రికర్షన్ ఫంక్షన్. సో లాస్ట్కి మన సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. గెట్ సమ్ ఫంక్షన్ రిటర్న్ సమ్ సెమీకాలన్. సో ఇక్కడ మన ఫంక్షన్ని రికర్సివ్గా కాల్ చేస్తున్నాం గెట్ సమ్ అనేది. సో సేమ్ ఫంక్షన్ తనను తానే కాల్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం రికర్షన్ అని అంటాం. సో ఇది ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం ఆ వాల్యూని సమ్లోకి తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేసుకుందాం కాలింగ్ ద ఫంక్షన్. సో సమ్ ఈక్వల్స్ టు గెట్ సమ్ ఆఫ్ n సెమీకాలన్. సో ఇప్పుడు మన సమ్ని మనం ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కాలన్. సో ఇక్కడ n ప్లస్ మనం పర్సెంటేజ్ తీసుకుందాం. అంటే n అంటే అది ఏ వాల్యూని తెలియనీకి. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కాలన్ పర్సెంటేజ్. సో ఇక్కడ నేను వాల్యూ సమ్ అని తీసుకుంటున్నాం. సమ్ సెమీకాలన్ రిటర్న్ 0 సెమీకాలన్. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో నేను ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n తీసుకుంటున్నా. n వచ్చేసి 5. సో సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి మనకు 15. సో అది మనకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక టెస్ట్ కేసు తీసుకుందాం. సో ఇప్పుడు నేను 10 తీసుకున్న n వాల్యూ. సో సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి మనకు 55. సో ఇదంతా కూడా రికర్షన్ యూస్ చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి ఈ రికర్షన్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. సో బేసికల్గా ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి ఎలా చేస్తామంటే
ఒకవేళ నెంబర్ మోర్ దెన్ 2 నెంబర్స్తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆ 2 నెంబర్స్ ఏంటంటే 1 ఇంకా ఇట్ సెల్ఫ్. సో మోర్ దెన్ 2 నెంబర్స్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఒకవేళ డివిజిబుల్ కాకపోతే అది ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ మనం మన ఐడియల్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ ఇంట్ నంబర్ కమా ప్రైమ్ సెమీకాలన్. సో మనము ఆ నెంబర్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో అందుకోసం అని చెప్పి స్కాన్ఎఫ్ ఫంక్షన్ని కూడా యూజ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ పర్సెంట్ కమా యాంపర్సండ్ నంబర్ సెమీకాలన్. సో నెక్స్ట్ మనం మన రికర్సివ్ ఫంక్షన్ని రాసుకుందాం. సో ఆ ఫంక్షన్ దేనికంటే ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి తెలుసుకోవడానికి. సో నా ఫంక్షన్ ఏమొచ్చేసి ఈజ్ ప్రైమ్ ఇంట్ నెంబర్ కమా ఇంట్ ఐ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకున్నా, నంబర్ ఇంకా ఐ. సో అది మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది ఆ పారామీటర్స్ ఏంటని చెప్పేసి. సో మన రికర్సివ్ ఫంక్షన్లో బేస్ కండిషన్ ఇది i = 1 అని. సో ఆ కండిషన్ ట్రూ అయితే నేను 1 రిటర్న్ చేస్తున్నా. అంటే ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు ఐదర్ 1తోనే డివిజిబుల్ అవ్వాలి లేకపోతే ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ 1తో డివిజిబుల్ అయ్యే కేసు రాసుకున్నా ఇఫ్ దాంట్లో. సో నెక్స్ట్ నేను ఎల్స్ బ్లాక్ తీసుకున్నా. సో ఎల్స్లో నేను మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకుంటున్నా. సో ఇఫ్ కండిషన్లో ఏంటంటే ఒకవేళ ఆ నెంబర్ అనేది మనం తీసుకున్న నెంబర్ అనేది ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అయితే, అంటే నెంబర్ మోడ్లో i = 0 అయితే నేను రిటర్న్ 0 చేస్తున్నా. సో రిటర్న్ 0 ఏంటంటే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేసి. సో ఒకవేళ అది డివిజిబుల్ కాకపోతే ఐతో నేను మళ్ళీ మన ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఈజ్ ప్రైమ్ నంబర్ కమా i-1. సో ఫస్ట్ మనం పెద్ద నెంబర్తో డివిజిబుల్ చేస్తున్నాం. దాని తర్వాత ఒక నెంబర్ తగ్గించి మళ్ళీ చెక్ చేస్తున్నాం డివిజిబుల్ అవుతుందా కాదని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది అసలు ఆ పారామీటర్స్ ఏం తీసుకుంటున్నామని చెప్పేసి. సో ఈజ్ ప్రైమ్ నెంబర్ కమా నెంబర్ డివైడెడ్ బై 2. సో ఈ వాల్యూ నేను ప్రైమ్కి అసైన్ చేస్తున్నా. మన ఈజ్ ప్రైమ్ అనేది ఇంట్ టైప్ కాబట్టి, రిటర్న్ టైప్ ఇంటీజర్ కాబట్టి నేను ఈ ప్రైమ్కి రిటర్న్ చేస్తున్న వాల్యూని. సో వాల్యూ ఐదర్ 1 అని ఉంటుంది 0 అని ఉంటుంది. సో 1 అంటే ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ అని, 0 వచ్చేసి మనం ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని. సో ఇక్కడ నేను సెకండ్ పారామీటర్ నెంబర్ డివైడెడ్ బై 2 ఎందుకు తీసుకున్నానంటే బేసికల్లీ సో మనము జనరల్గా ప్రైమ్ నెంబర్ అవునా కాదని ఎలా చెక్ చేస్తామంటే ఫర్ లూప్ తీసుకొని అప్ టు ఏ నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ దాకా డివిజిబుల్ చేసుకుంటూ పోతాం. సో అలా చేస్తున్నప్పుడు ఏమైతే మనకు ఎక్కువసేపు టైం పడుతుంది. సో అది మనకు ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నెంబర్ డివైడెడ్ బై 2 తీసుకున్నామో ఓన్లీ మనం హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు మనం చెక్ చేస్తున్న నెంబర్ని డివిజిబుల్ చేస్తాం. సో ఇక్కడ మనకు కొద్దిగా తక్కువ టైంలోనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ log n. సో అందుకని చెప్పి నేను నెంబర్ డివైడెడ్ బై 2 తీసుకున్నా. సో నెక్స్ట్ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని రాస్తున్నా. ఒకవేళ మన ప్రైమ్ వాల్యూ వచ్చేసి 1కి ఈక్వల్ అయితే మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబర్ అని. సో అదే నేను ప్రింట్ చేస్తున్నా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో. ప్రింట్ఎఫ్ % ప్రైమ్ నెంబర్ కమా నెంబర్ సెమీకాలన్. ఒకవేళ ప్రైమ్ వాల్యూ 1కి ఈక్వల్ కాలేదు అంటే 0 అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో అది నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ %not a ప్రైమ్ నెంబర్ కమా నంబర్ సెమీకాలన్. సో మన ఇఫ్ఎల్స్లో రాసుకున్నాం. సో నెక్స్ట్ నేను రిటర్న్ 0ని రాసుకుంటున్నా. రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇక్కడ మనం సెకండ్ పారామీటర్ బేసికల్లీ నంబర్ కూడా తీసుకోవచ్చు. సో అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనము అప్ టు నంబర్ దాకా అంటే ఏ నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ దాకా డివైడ్ చేస్తూ పోతాం. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఎక్కువసేపు పడుతుంది. సో నెంబర్ డివైడెడ్ బై 2 తీసుకున్నప్పుడు తక్కువసేపులోనే మనకు తెలిసిపోతుంది ఆ నెంబర్ ప్రైమా కాదని చెప్పేసి. సో మన కోడ్ని రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది సెమీకాలన్ మిస్ చేసినాం. సో సెమీకాలన్. సో మన కోడ్ని రన్ చేసినాం. సో ఒక పాజిటివ్ ఇంటిజర్ని ఎంటర్ చేద్దాం 12. సో 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో కరెక్ట్గానే మన కోడ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం లైక్ 2. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో మనకు కరెక్ట్గానే వచ్చింది ఇది కూడా. సో నెక్స్ట్ మళ్ళీ నేను కోడ్ని రన్ చేసిన. సో సార్ 7 తీసుకున్నా. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో మనము నెంబర్ డివైడెడ్ బై 2 దాకా చెక్ చేస్తున్నాం. అంటే 7/2 3. సో
డివిజిబుల్ బై 1 ఎస్, డివిజిబుల్ బై 2 నో, డివిజిబుల్ బై 3 నో. సో ఓన్లీ 1తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ రిటర్న్ 1 ఇస్తుంది మన కోడ్ ప్రకారం, మనం రాసుకున్న రికర్షన్ ప్రకారం. సో 45 అయితే అది కూడా ప్రైమ్ కాదు. సో ఇదంతా కూడా ప్రైమ్ నెంబరా కాదని చెప్పి చెక్ చేయడానికి. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. సో మీరు లైక్ కానీ కమెంట్ కానీ చేస్తేనే యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంకా చాలా మందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.